అందరికి నమస్కారం అండి. ఈరోజు నాకు ఐకేపీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. గత 2 నెలల కింద నేను ఒక చిన్న ఆర్టీఐ చేశాను అక్కడ. యాక్చువల్గా 30 డేస్ లోపల ఇవ్వాలా. ఈ లెటర్ నాకు ఈరోజు వచ్చింది. అది కూడా యాక్చువల్గా నాకు సోమవారం రావాలి, కానీ నేను రేపు నాకు ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళేది ఉంది కాబట్టి నేను ముందే తీసుకున్నా. పోస్ట్ ఆఫీస్ లోపల సన్నిహితులు అందరు ఉన్నారు కాబట్టి సిద్ధు నీ పేరు పైన ఒక లెటర్ వచ్చిందంటే ఈరోజు తీసుకొని వచ్చిన. ఈ లెటర్ లోపల ఒక విషయము నాకేం చెప్పిందంటే 2013 ఆర్టీఐ 2005 ప్రకారము తెలియజేసిన విషయం ఏమంటే, ఆర్టీఐ ద్వారా ఏదైతే గవర్నమెంట్కు అనుసంధానం ఉన్న సంస్థలు ఉంటాయో వాళ్ళ ఆర్టీఐ 2005 ప్రకారం ఆర్టీఐ విషయాలు ఇవి కూడా మనకు అడిగిన విషయాలు ఇవ్వద్దంట. కానీ ఆయనకు తెలియని విషయం ఏమంటే 2018 లోపల సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఉంది. ఆర్టీఐకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు మనం ఓన్లీ అడగలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయాలు మాత్రమే అడగలేము. ఇది ఐకేపీ ఆఫీస్ అంటే దేని గురించి అంటే ఇది మహిళా సంఘాలకు సంబంధించిన ఆఫీస్. దాదాపుగా మద్నూర్ మండల్ లోపల 36 కోట్ల రూపాయలు ఫ్రాడింగ్ జరిగింది. ఆ విషయము మనకు తెలుసు. మనం వాళ్ళకి అడిగిన విషయాలు ఏమో ఇప్పటిదాకా ఇక్కడ ఎవరెవరు మెమోలు వచ్చినాయి, ఎవరెవరు సస్పెండ్ అయ్యారు వాళ్ళ గురించి అడిగాం. ఎందుకు అది అడిగినామంటే మద్నూర్ మండల్ లోపల కృష్ణ అని సిసి అని ఉంటుండే, ఆయన బిక్నూరు ఏదో సంథింగ్ ఉంది. ఐకేపీ ఆఫీస్ అది మహిళా మూర్తుల ఆఫీస్ యాక్చువల్గా అది అక్కడ అది బాగా ఆయన మార్చింది. అక్కడనే మందు దాక్కుంటూ కూర్చుంటుండే. దాని గురించి మనం జిల్లా అధికారులకు మనం ఫిర్యాదు ఇచ్చినాం. ఫిర్యాదు ఇస్తే ఆయనకి ఏం చేసిందంటే 3 డేస్ ఇక్కడ డ్యూటీకి రానియకుండా చేసి 4వ రోజు జుక్కల్కు ట్రాన్స్పోర్ట్ చేసింది. అదే విషయం పైన మనం ఈ ఒక లెటర్ మనం రాసి పంపిస్తే వీళ్ళు మనకి ఈ రకంగా రాశారు. మళ్ళీ ఈ రకంగా రాసినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాసిండు 2013 లోపల. మళ్ళీ అందులో కాపీ పెట్టాలి కదా, వీటిని ఎలా నమ్మాలి? ఎందుకంటే తాగబోతుల ఆఫీస్ అది. వాళ్ళు తాకుండా కూర్చున్నారు. అక్కడ ఒక సీసీ అనే వ్యక్తి అక్కడ పొద్దున్న దాకా తెల్లని దాకా మందు తాక్కుంటూ కూర్చుంటుండే. కాబట్టి తాగపోతుల ఆఫీస్ దానికి బాగా మార్చింది. ఇలా తెలియదు ఏమంటే విషయము, నేను దాదాపుగా 1 ఇయర్ అయింది. అన్నీ మూసుకొని నా హెల్త్ బాగలేక నేను సైలెంట్ ఉన్నా. ఈ రోజు నుంచి ఐకేపీ ఆఫీస్ గురించి కొన్ని విషయాలు నేను వెలుగులోకి తీసుకొని వస్తాను. 36 కోట్ల రూపాయలు ఫ్రాడింగ్. దీని లోపల జిల్లా అధికారులు కూడా పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది. ఇదే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ మనకు. ప్రతి ఒక్క విషయం నేను బయటకు తీసుకొని వస్తా. రేపటి నుంచి వీళ్ళది ప్రతి ఒక్కటి నేను బయటకు తీసుకొని వచ్చి వీళ్ళకి అందరికీ ఏముందో ఇంకొకసారి సిద్ధు అనేవాడు ఎవరో అన్నది ఒకసారి చూపెడతా. 36 కోట్లు రికవరీ చేపించి చూపెడతా. ఇది నేను ఒక హామీ ఇస్తున్నా. ఎవరికంటే నా ఆడపడుచులకు. దాని లోపల నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. మహిళా సంఘాల లోపల నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ డబ్బులు ఎట్లెట్ వెళ్తుందో తెలియాలి కదా. కాబట్టి అన్నీ చూపెడతా, ఖచ్చితంగా చూపెడతా. ఇది ఏదైతే లెటర్ రాసి ఇచ్చిందో ఇది యాక్చువల్గా 30 డేస్ లోపల ఇవ్వాలి. ఈ పిచ్చకుంటలేదు అనొచ్చు అనరాదు కాబట్టి నేను అంటలేను. ఈ ఒక లెటర్ రాయడానికి కూడా 2 మంత్స్ టైం తీసుకున్నాడు. 2 నెలల 3 రోజులు ఏమైనా టైం తీసుకున్నాడు ఇంత లెటర్ రాసి ఇవ్వకు. ఇది యాక్చువల్గా 30 డేస్ లోపల ఇవ్వాలి. సరే, మనం సోమవారం రోజు మనం హైకోర్టుకు కూడా ఆశ్రయిస్తున్నాం ఈ ఐకేపీ ఆఫీస్ గురించి. దానికి ముందు సోమవారం రోజు పొద్దున ఒకసారి స్టేట్ కమిషనర్ ఆఫీస్కి పోయి ఇదే ఆర్టీఐ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక లెటర్ రాసి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి రిప్లై ఏమొస్తుందో చూసి మళ్ళీ 3 డేస్ లోపల నేను సుప్రీంకోర్టుకు కూడా హైకోర్టుకు కూడా నేను ఆశ్రయించబోతున్నా. అప్పుడు మనం చూద్దాం ఏముందో. థ్యాంక్ యూ.